ఇరాన్ ప్రణాళిక చేసిన దాడులను తాత్కాలికంగా రద్దు చేస్తున్నట్లుగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించాడు. త్వరలోనే ఇరు దేశాల మధ్య ఒక ఒప్పందం కుదురుతుందనే నమ్మకంతోనే ఈ దాడులు నిలిపివేస్తున్నట్లుగా ఆయన స్పష్టం చేశారు. ఇరాన్తో పాటు గల్ఫ్ దేశాలతో సహా పశ్చిమాసియాలో ఇతర దేశాలు కూడా దాడులు చేయవద్దని తనను కోరినట్లు ట్రంప్ పేర్కొన్నారు. హార్మోజ్ జలసంధిని తిరిగి తెరవడం సహా పలు కీలక అంశాలపై ప్రాథమిక ఒప్పంద పత్రాలకు ఆమోదం లభించిందని ఆయన తెలిపారు. మరోవైపు అమెరికా కానీ లేదా ఇజ్రాయెల్ కానీ తమపై ఎలాంటి దాడికి పాల్పడినా తీవ్ర స్థాయిలో తిప్పికొడతామని ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ హెచ్చరించారు. పాకిస్తాన్ సైన్యాధ్యక్షుడితో పాటు టర్కీ, సౌదీ అరేబియా విదేశాంగ మంత్రులతో జరిగిన ప్రత్యేక ఫోన్ సంభాషణల్లో ఇరాన్ తన కఠిన వైఖరిని స్పష్టం చేసింది. ప్రాంతీయంగా ఉద్రిక్తలు తీవ్రస్థాయిలో ఉన్న తరుణంలో ట్రంప్ చేసిన ఈ ప్రకటన దౌత్యపరమైన చర్చలకు కొత్త మార్గాన్ని సుగమం చేస్తుందని భావిస్తున్నారు. అయితే గతంలో కూడా ట్రంప్ పలు మార్గాలు ఇలాంటి సీజ్ ఫైర్ ప్రకటనలు చేసి ఆ తర్వాత వాటిని పాటించని సందర్భాలు ఉన్నాయని విశ్లేషకులు గుర్తు చేస్తున్నారు. కువైట్లోని భారత రాయబార పరిమిత త్రిపాఠి కువైట్ రక్షణ మంత్రి అబ్దుల్ అలీ అబ్దుల్లా అల్ సాలెం అల్ సబాతో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. గతంలో ఇరు దేశాల మధ్య కుదిరిన రక్షణ సహకార అవగాహన ఒప్పందాన్ని అనుగుణంగా భాగస్వామ్యాన్ని ముందుకు తీసుకెళ్లడంపై వీరిద్దరూ ప్రధానంగా చర్చించారు. భారత్ కువైట్ మధ్య రక్షణ సహకారాన్ని బలోపేతం చేయడంతో పాటు వ్యూహాత్మకంగా భాగస్వామ్యాన్ని మరింత విస్తరించడానికి ఇరుపక్షాలు కట్టుబడి ఉన్నట్లు ఈ భేటీలో స్పష్టం చేశారు. ప్రస్తుతం ఆ ప్రాంతంలో నెలకొన్న ప్రత్యేక పరిస్థితుల దృష్ట్యా భారత్ కువైట్ ఒప్పందానికి రాజకీయంగా ఎంతో ప్రాధాన్యత ఏర్పడింది. అదేవిధంగా మనము కువైట్లో బంగారం ధరలు చూసినట్లయితే ఈరోజు తారీఖు వచ్చేసి ఆగస్టు 3, 2026 సంవత్సరం. ఇవాళ కువైట్లో 22 క్యారెట్ల బంగారం ధర 37 దినార్ల 226 ఫీల్స్ అయితే ఉంది. అదేవిధంగా 24 క్యారెట్ల బంగారం ధర విషయానికి వస్తే 40 దినార్ల 6 మియాలుగా అయితే ఉంది. అదేవిధంగా దినార్ రేట్ విషయానికి వస్తే ఒక కువైట్ దినారు మన ఇండియన్ రూపీస్లో 307 రూపాయలు అయితే లభిస్తాయి. కువైట్లో నకిలీ పోలీసు హల్చల్ వివరాల్లోకి వెళ్తే జిలీబ్ ప్రాంతంతో పాటు పలు చోట్ల పోలీసు అధికారిగా నటిస్తూ ప్రవాస కార్మికులను బెదిరించి దోపిడీలకు పాల్పడుతున్న ఒక బిదూని గుర్తింపు లేని నివాసిని కువైట్ క్రైమ్ ఇన్వెస్టిగేషన్ విభాగాధికారులు అరెస్టు చేశారు. అల్రాయ్ ప్రాంతంలో ఒక ప్రముఖ షాపింగ్ మాల్ వద్ద నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. ఈ అరెస్టుతో ఫర్వానియా గవర్నరేట్లోని వివిధ ప్రాంతాల్లో ఇతడు చేసిన సుమారు 10 దోపిడీ కేసులు వెలుగులోకి వచ్చాయి. తనిఖీల్లో నిందితుడిని వద్ద ఉన్న వాహనం కూడా ఇదే రీతిలో దొంగలించిందేనని అధికారులు గుర్తించారు. మత్తు పదార్థాలు కొనుగోలుకు డబ్బులు సరిపోవడం లేదని ఆసియా దేశాలకు చెందిన ప్రవాసులను లక్ష్యంగా చేసుకొని ఈ దోపిడీలకు పాల్పడుతున్నట్లు అతడైతే పేర్కొన్నాడు. అదేవిధంగా ఫర్వానియా గవర్నరేట్లోని వచ్చిన అనేక ఫిర్యాదుల ఆధారంగా పోలీసులు ఈ దర్యాప్తు ప్రారంభించారు. వీటిలో 3 కేసులు జులూబ్ పోలీస్ స్టేషన్లో నమోదయ్యాయి. కువైట్ సాంప్రదాయ దుస్తుల్లో వచ్చే నిందితుడు తాను క్రిమినల్ ఇన్వెస్టిగేషన్ డిపార్ట్మెంట్ సిఐడి అధికారిని అని చెప్పి బాధితులను నమ్మించేవాడు. అనంతరం వారి వద్ద ఉన్న గుర్తింపు కార్డులు, పర్సు లాక్కొని అందులో నగదు, విలువైన వస్తువులను తీసుకునేవాడు. ఆ తర్వాత వాటిని తిరిగి పొందడానికి పోలీస్ స్టేషన్కు రావాలని చెప్పి అక్కడి నుంచి పరారయ్యేవాడు. ఇలాంటి ఫిర్యాదులను పరిశీలించిన అధికారులు కైతాన్, ఫర్వానియా ప్రాంతాల్లోని ఇదే తరహా మరో 7 కేసులు నమోదయ్యేట్లు తేలింది. దీంతో ప్రత్యేక బృందంగా ఏర్పడిన పోలీసులు నిందితుడు ఉపయోగిస్తున్న వాహనాన్ని గుర్తించారు. సదరు వాహనం షాపింగ్ కాంప్లెక్స్ వద్దకు వచ్చిందని పక్కా సమాచారంతో వ్యూహాత్మకంగా పట్టుకున్నారు. పోలీసులు విచారణతో నిందితుడు తన నేరాలను అంగీకరించాడు. అనంతరం బాధితుల సమక్షంలో నిర్వహించిన గుర్తింపు పరేడ్లోని ఇతడే నేరస్తుడని నిర్ధారణ అయ్యింది.
ప్రస్తుతం నిందితుడిని తదుపరి చర్యల కోసం పబ్లిక్ ప్రాసిక్యూషన్కు తరలించినట్లుగా భద్రతా వర్గాలు వెల్లడించాయి. వీడియోకి అయితే లైక్ చేయండి ఫ్రెండ్స్, అదేవిధంగా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో వీడియోలో కలుద్దాం. బాయ్ ఫ్రెండ్స్.